హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో అయితే పైథాన్ ఇన్‌స్టాలేషన్ గురించి, పైథాన్ అంటే ఏంటో గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం పైథాన్ యొక్క కామెంట్స్, పైథాన్ యొక్క వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా అసైన్ చేయాలో తెలుసుకుందాం. అలానే పైథాన్ యొక్క డేటా టైప్స్ కూడా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ వచ్చేసరికి మనం పైథాన్ యొక్క కామెంట్స్ గురించే తెలుసుకుందాం. మనకి కామెంట్స్, పైథాన్‌లో కామెంట్స్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అయితే ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టిపుల్ లైన్ కామెంట్స్. మనకి సింగిల్ లైన్ కామెంట్స్ అయితే మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే, సింగిల్ లైన్ కామెంట్‌ని మనం హ్యాష్‌తో డిక్లేర్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను ప్రింట్ ఫంక్షనే రాశాను అనుకోండి. ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ సిరీస్ వెల్కమ్ టు పైథాన్ సిరీస్ అయితే నేను రాశాను. మనకి ఇప్పుడైతే నాకైతే ఈ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఏ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవ్వకూడదు అనుకుంటామో ఆ స్టేట్మెంట్ ముందర హ్యాష్ పెడితే మనకు ఆ లైన్ అనేది కామెంట్ అయిపోతుంది. కామెంట్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి కామెంట్స్ అనేది యూజ్ చేసేది ఎందుకంటే, ప్రోగ్రామ్‌లో మనకు పర్టిక్యులర్ లైన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండకూడదు కాబట్టి మనం కామెంట్స్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ లైన్ కామెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మల్టిపుల్ లైన్ కామెంట్స్‌ని మనం 2 వేస్‌లో డిక్లేర్ చేయగలుగుతాం. 3 సింగిల్ కోట్స్ అయినా పెట్టవచ్చు. లేకపోతే 3 డబుల్ కోట్స్ అయినా పెట్టొచ్చు. ఎలా అయినా డిస్‌ప్లే అయ్యొచ్చు. ఫర్ సపోజ్ మనకొక ఫంక్షనే ఉందనుకోండి. డెఫ్ ఫంక్షన్, నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ రాశాను కదా! నాకది దీంట్లో ఉన్న ఈ కోడ్ అయితే నాకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు నాకిప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అంటే ఇది ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇది 1, 2, 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇది నాకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ లైన్ కామెంట్స్ అయితే యూజ్ చేస్తాం. 3 సింగిల్ డాట్స్ అయినా, మళ్ళీ 3 డబుల్ డాట్స్ అయినా యూజ్ చేసుకుంటాం. ఆ పైన సింగిల్స్ కింద డబుల్స్ అట్లా యూజ్ చేస్తే మనకైతే ఎర్రర్ అయితే డిస్‌ప్లే అవుతది. మనం గమనించుకోవాలి. ఫస్ట్ ఏమైతే ఇచ్చామో అదే ఇవ్వాలి. దీనికి మనైతే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీకొకటి. కామెంట్స్‌కి అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ నేనైతే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. చిన్న ప్రోగ్రామ్. ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ సిరీస్. ఇప్పుడైతే నేనైతే ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, వెల్కమ్ టు పైథాన్ సిరీస్ అయితే డిస్‌ప్లే అయింది. వచ్చేసరికి ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ కామెంట్ అయితే చేస్తున్నాను దాన్ని. ముందల హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి ఆ లైన్ అయితే డిస్‌ప్లే అవ్వలేదు. చూడండి, మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ లైన్ మనకు కామెంట్ అయిపోయింది కాబట్టి ప్రింట్ అవ్వలేదు. సేమ్ ప్రింట్‌ని నేను ఒక 10 టైమ్స్ రాద్దాము. ఒక 5 టైమ్స్ రాశాననుకోండి. 1, 2, 3, 4, 5 మన నంబర్స్ ఇద్దాం. మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటది. మనకదే 6 లైన్స్ అయితే ప్రింట్ రాసాం కదా! మనం ఒకసారి దీన్ని రన్ చేస్తే అంటే 6 టైమ్స్ మనకదే పైథాన్ అయితే ప్రింట్ అయింది కదా! ఇప్పుడు మనకి ఈ లాస్ట్ 3 లైన్స్ అయితే ప్రింట్ అవ్వకూడదనుకోండి. 4, 5, 6 అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి మల్టిపుల్ లైన్ కామెంట్స్ అయితే యూజ్ అవుతాయి. నేను చూడండి, ఇక్కడ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాను. స్టార్ట్‌లో పెట్టాను. మనకి ఎక్కడికి ఎండ్ అవ్వాలో అక్కడికి కూడా పెట్టాను. ఇప్పుడు దీన్ని చూసారు కదా! మనకదే క 1, 2, 3 ప్రింట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, 1 to 6 అయినంత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ 1, 2, 3 ప్రింట్ అయ్యాయి. బికాస్ ఆ లాస్ట్ 3 లైన్స్ అయితే మనం కామెంట్ అయితే చేసాం. దట్స్ వై మనకదైతే ప్రింట్ అవ్వదు. ఐ థింక్ మీకు కామెంట్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికైతే వేరియబుల్స్. వేరియబుల్స్ నథింగ్ బట్ కంటైనర్.
Variables means container which stores the data. మనకి వేరియబుల్స్ అంటే మనం ఒక డేటాని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ని అయితే యూస్ చేస్తాం. మనకి వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని సెటైన్స్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే మనం తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ వచ్చేసరికి వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా నెంబర్స్ మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. కెనాట్ యూస్ నెంబర్స్ స్టార్టింగ్. మనం స్టార్టింగ్లో వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నెంబర్స్ అయితే యూస్ చేయకూడదు. సెకండ్ వచ్చేసరికి నో స్పేసెస్. థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఏమి యూస్ చేయకూడదు. స్టార్టింగ్లో అండర్ స్కోర్ అయితే యూస్ చేసుకొని మనం వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ అనేది మనకి కేస్ సెన్సిటివ్. వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్తే మనం ఏమనుకుంటాం, సారీ, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది, ఇక్కడ ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. మనం ఏమనుకుంటాం, రెండు ఒకటే అనుకుంటాం. బట్ పైథాన్కి వచ్చేసరికి కేస్ సెన్సిటివ్ కాబట్టి పైథాన్లో కేస్ సెన్సిటివ్ వచ్చేసరికి ఇది ఒక వేరియబుల్ లాగా డిక్లేర్ చేసుకుంటుంది, ఇది ఒక వేరియబుల్ లాగా డిక్లేర్ చేసుకుంటుంది. మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అయితే క్లియర్ అవుతుంది. మనం ఒక కంటైనర్ ఏదైనా డేటాని మనం స్టోర్ చేయడానికి వేరియబుల్స్ అయితే యూస్ చేస్తాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ అంటే మనం ఇక్కడ ఏ అనేది ఇప్పుడు మన వేరియబుల్, మన వేరియబుల్ని కాల్ చేస్తున్నాం. మన వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు వేరియబుల్లో ఏ డేటా అయితే ఉంటుందో అదైతే ప్రింట్ అవుతుంది. సో మనం ఒకసారి దీన్ని మొత్తం కామెంట్ చేసేద్దాం ఫస్ట్ ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఏ కొట్టారు, ప్రింట్ ఏ అయితే ఎంటర్ చేసాం కదా, ప్రింట్ ఏని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇక్కడ 10 అయితే డిస్ప్లే అయింది. ఇలా మనం వాల్యూస్ అయితే అసైన్ చేసుకోవచ్చు. అలానే b is equal to string python. మన స్ట్రింగ్ అని డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామర్స్ అయితే యూస్ చేసుకోవాలి. సింగిల్ అయినా మల్టిపుల్ అయినా అది మన ఇష్టం. సింపుల్గా ప్రింట్ అని ఇస్తే ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ మనం ఆ వేరియబుల్ని కాల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ పైథాన్ కూడా ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం డేటా టైప్స్ గురించి అయితే చూస్తున్నాం. ఇంట్ డేటా టైప్ మనందరికీ తెలుసు. ఇంట్ వచ్చేసరికి నెంబర్స్ డిక్లేర్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసరికి డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఫర్ డెసిమల్ వాల్యూస్. థర్డ్ వన్ స్ట్రింగ్స్ అంటే నేమ్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే మనం అజ్యూమ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకుంటాం. లైక్ 2 + 3j. ఇక్కడ j అనేది మనకి అజ్యూమ్ వాల్యూ. ఇట్లా ఉన్నప్పుడు మనం కాంప్లెక్స్ అనే డేటా టైప్ అనుకుంటాం. డేటా టైప్ వచ్చేసరికి లిస్ట్, టపుల్, డిక్షనరీ,
set boolean లిస్ట్ అనే డేటా టైప్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది multiple types of data in single variable. Next, tuple is also same like that list, but here we cannot access the elements after the declaration. వీటి గురించి నేను తర్వాత అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిక్షనరీ వచ్చేసరికి మనకి కీ వాల్యూ పేరు అయితే ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఇక్కడ నేమ్ అనేది మనకి కీ అవుతుంది, పైథాన్ అనేది వాల్యూ అవుతుంది. ఇలా మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు వాటి గురించి అయితే క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ సెట్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ multiple values, but sets does not allow duplicate values. సెట్స్లో మనం సేమ్ వాల్యూస్ని 2 సార్లుగా రిపీట్ చేస్తే అది డూప్లికేట్ వాల్యూగా డిటెక్ట్ చేసి అదైతే రిపీట్ చేయదు. నెక్స్ట్ బూలియన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. దీనికి అన్నిటికీ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. మనకి మెయిన్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయంటే ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 12, b ఈజ్ ఈక్వల్ టు 12.8, c ఈజ్ ఈక్వల్ టు పైథాన్, d ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం క్యాపిటల్లో రాయాలి ఫస్ట్ లెటర్. నెక్స్ట్ నేను సి ఈజ్ ఈక్వల్ టు సి అనేది నేను లిస్ట్ యూస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూస్ చేయాలి. మన దీంట్లో మల్టిపుల్ వాల్యూస్ అయితే అసైన్ చేయొచ్చు అని చెప్పాను కదా, 1 1 2 పైథాన్, ట్రూ, సేమ్. నెక్స్ట్ వచ్చేసరికి టపుల్ ఈజ్ ఈక్వల్ టు టపుల్ని మనం పారాంథసిస్ తోటి నోట్ చేస్తాం. సేమ్ ఇది కూడా లిస్ట్ లాగానే మనకు వర్క్ అవుతుంది, కానీ వన్స్ we declare a variable, once we declare the data in tuple, we cannot access that data. నెక్స్ట్ డిక్షనరీ ఎలా డిక్లేర్ చేద్దాం. డిక్షనరీ డిక్లేర్ చేయడానికి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే యూస్ చేస్తాం.
కీ పేర్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నేను నేమ్ అనే ఒక కీని డిక్లేర్ చేశాను. దాని యొక్క వాల్యూ నేను హీరో అని ఇస్తున్నాను. కీ వాల్యూ పేర్స్. నెక్స్ట్ సెట్స్ అయితే చూద్దాం. సెట్స్ని కూడా మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే డినోట్ చేస్తాం. ఇక్కడ మనం ఇట్లా ఇది కూడా సేమ్ మనకి లిస్ట్ లాగానే ఉంటుంది. మల్టిపుల్ వాల్యూస్ అయితే డిక్లేర్ చేయొచ్చు, బట్ రిపీట్ ఇప్పుడు 5 2 టైమ్స్ ఇచ్చాను కదా ఇక్కడ. బట్ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకసారి ప్రింట్ అవుతుంది ఇది. అంటే డూప్లికేట్ వాల్యూస్ అయితే ఇది అలో చేయదు. ఒకసారి ఇవన్నీ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. అండ్ ఇది ఇప్పుడైతే వీటిని సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి అవుట్పుట్ వస్తుందో లేదో. అంటే మనకైతే మనం ఎంటర్ చేసిన డేట్ ఇక్కడ చూసారా, సెట్లో మనకి 1 2 3 4 5. మీకు ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రామ్లో మనం 5 అనేది 2 టైమ్స్ అయితే మనం ఎంటర్ చేసాం, అది ఒకసారి తీసుకుంది. 6 కూడా 3 కూడా మనం 2 టైమ్స్ డిక్లేర్ చేసాం, అది బట్ ఒకసారి చేసాం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది డూప్లికేట్ వాల్యూస్ని అయితే అలో చేయదు. అది ఇప్పుడు మనం ప్రింట్ అయింది కదా, ఇప్పుడు ఏలో ఉన్న స్టోర్ అయిన వాల్యూ అది మనకి ఇంటా, ఫ్లోటా, క్యారా, స్ట్రింగా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ టైప్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. నేను టైప్ ఆఫ్ ఏ ఇట్లానే అన్నిటికీ రాస్తున్నాను. నేను సేవ్ చేసి అయితే రన్ చేస్తున్నాను. మనకైతే ఏ టైప్ ఆఫ్ డేటా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ వరకు మన ఇంట్ వచ్చింది, సెకండ్ ఫ్లోట్, స్ట్రింగ్, అలా మనం టైప్ ఫంక్షన్ యూస్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్ డేటా అయితే మనం చూసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం పైథాన్ యొక్క కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ యొక్క ఆపరేటర్స్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.